ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం. 128వ కీర్తన 1వ అధ్యాయం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు. ఉదయకాలంలో మనందరికీ దేవుడు వాగ్దానం చేస్తున్నది ఏంటంటే, యెహోవా యందు భయము భక్తి కలిగిన వారు చూడండి, ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు. ఆయన యందు భయము భక్తి కలిగి ఆయన త్రోవలో ఆయన మార్గాలు నడుస్తే మనం ధన్యులుగా మార్చబడతాం. ఈ ధన్యత మీకు కలగాలి అంటే ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలండి. యెహోవా సన్నిధిలో దేవుని బిడ్డలుగా మనం ఏర్పరచబడిన తర్వాత ఆయన రక్తంలో కడగబడిన మనందరము కూడా భయము భక్తి కలిగి నివసించాలి. భక్తి ఉండాలి, భయము ఉండాలి. కొందరికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు, కొందరికి భయం ఉంటుంది, కొందరికి భక్తి ఉండదండి. అన్యులకి కూడా అలాగే ఉంటారు, కానీ వారి జీవితం అలాగే గడిచిపోతుంటుంది. కానీ మనము దేవుని బిడ్డలుగా ఒక ప్రతిష్ఠించబడిన వారు మనం ఎలా ఉండాలంటే ఆయన భయము భక్తి కలిగి ఉండాలి. ఆయన సన్నిధిలో భయం ఉండాలి, భక్తి కూడా ఉండాలి. ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగిన వారిని చూడండి అంటాడు కదా, ఆయన త్రోవలో నడుచు వారందరినీ అందరూ ధన్యులు. ఆయన మార్గంలో నడుచు వారందరూ ధన్యులు. ఆయన భయము భక్తి కలిగిన వారు చూస్తే ఉజు దేశంలోని గొప్ప ధనవంతుడు యోబు గారు జ్ఞాపకం వస్తాడు మనకి. ఆయన యందు దేవుని యందు భయము భక్తి కలిగిన వాడండి. ఆయన యథార్థ హృదయం కలిగిన వాడు, న్యాయము కలిగి జరిగించేవాడు. చూడండి, తన పిల్లల నిమిత్తము ఉదయాన్నే సూర్యోదయం మొదలుకున్నప్పుడే ఉదయం పూటే నా పిల్లలు దేవుని దూషిస్తారేమో అనుకొని వారు ఆ యోబు గారు దేవుని పిల్లల కోసము దేవునికి అర్పణలు అర్పించేవాడు, దేవునికి ప్రార్థన చేసేవాడు. ఎంత భయమో కదా యోబుకి. నువ్వు కూడా ప్రియ సహోదరి సహోదరుడా, యోబు వలె భయము భక్తి కలిగి జీవిస్తే నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ధన్యురాలు ధన్యుడిగా మార్చబడతావు. ఈ లోకంలో మనకి ఏమున్నా లేకపోయినా, ఆస్తులున్నా అంతస్తులున్నా లేకపోయినా, ఎన్ని ఉన్నా ఏది లేకపోయినా కానీ ఆయన యందు భయము భక్తి కలిగి నివసిస్తే మనం ధన్యులుగా మార్చబడతాం. ధన్యులుగా మార్చబడాలి అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడవాలి. కీర్తనలు అక్కడే 128వ కీర్తనలో 2వ అధ్యాయం 1వ వచనం కాడి నుంచి 2వ వచనం చూసుకుంటే, నిశ్చయముగా నీ చేతులు కష్టాజితం నువ్వే అనుభవించదవు. ఎప్పుడు అనుభవిస్తావు అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిస్తే నువ్వు చేసిన కష్టాజితం, నువ్వు ఏ పని చేసినా ఆ పనిని ఫలభరితంగా మారుస్తాడు. ఒక 100 రూపాయలు పని చేసినా దేవుడు నీ కుటుంబాన్ని పోషించేలాగా దానిని ఫలభరితంగా మారుస్తాడు. నీ చేతులు కష్టాజితం నువ్వే అనుభవిస్తావు. డాక్టర్లకు లేక ఎవరెవరికో వైద్యులకు మంత్రగాళ్లకు వారికి పోదు నీ ధనం అంతా. అలా పోయేది ఎవరికి అంటే దేవుని యందు భయభక్తులు లేని వారికి. మరి ఎంత సంపాదించినాయండి చూడండి, చిల్లి సంచులు వేసినట్లుగానే పోతూనే ఉంటాయి, సంపాదిస్తూనే ఉంటారు. కానీ సాయంత్రం అయ్యేసరికి అంటే ₹1 కూడా చేతిలో కనపడదు. వీరు ఎవరు అంటే యెహోవా యందు భయభక్తులు లేనివారు. యెహోవా యందు భయము భక్తి కలిగి నివసిస్తే నా ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు ఏమనంటే, నేను నిశ్చయముగా దీవిస్తాను, నిశ్చయముగా ఆశీర్వదిస్తాను, నీ చేతుల కష్టాజితము నువ్వే అనుభవించేటట్లుగా నేను చేస్తాను. ఇంకా అంటాడు, వాని భార్య ఫలించు, వాని లోగిట ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది, వారి పిల్లలు భోజన బల్ల చుట్టూ ఒలీవల మొక్కల వలె ఉంటారు. ఎవరు అలా ఉంటారంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. రే సహోదరి సహోదరుడా, దేవుని యందు భయభక్తులు కలిగి నివసిస్తున్నావా? అయితే నువ్వు ధన్యుడవు, అయితే నువ్వు ధన్యురాలవు. నీ కుటుంబం ధన్యకరం, నీ సంఘము ధన్యకరమైనది. దేవుని యందు భయము భక్తి కలిగి నివసించాలి. ఎందుకంటే ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు గనుక. ఉదయకాంత వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు, వారి చేతులు కష్టం వారే అనుభవించదని అంటున్నాడు. చూడండి, ఇంకా అంటున్నాడు, నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండు, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉండు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడతాడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేము క్షేమం కలుగుట నువ్వు చూచెదవు, నీ పిల్లలు నువ్వు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముగా ఉండుదుగాక. ఆమేన్. చూడండి, ప్రభు అంటున్నాడు, నీ పిల్లలు చూస్తావు, ఇశ్రాయేలు మీద సమాధానము ఉండును గాక అంటున్నాడు. నీ పిల్లలు ఆశీర్వదించబడాలన్నా, నువ్వు సియోనులోండి యెహోవా చేత ఆశీర్వదించబడాలన్నా నువ్వేముండాలో తెలుసా? నీలో ఏముండాలంటే యెహోవా యందు భయము భక్తి కలిగి నివసించాలి. ఈ వాగ్దానం నీకోసమే. భయభక్తులు కలిగి ఆయన కృపలో ధన్యురాలుగా మార్చబడాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నీ చేతులు కష్టాన్ని నువ్వే అనుభవిస్తావు, నీ భార్య నీ భర్త ఫలించు ద్రాక్షవల్లి వలె, నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉంటారు. అతడు ఎలా ఉంటాడు? అతడు ధన్యుడు, అతడు మేలు కలుగుతుంది.
నువ్వు ధన్యురాలుగా మార్చబడతావు, ధన్యుడిగా మార్చబడతావు. ఎప్పుడు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే. హల్లెలూయా అంటున్నాడు చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడును, సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. జీవితకాలం అంతా యెరూషలేము క్షేమం కలుగుతూ నువ్వు చూస్తావు. హల్లెలూయా యెరూషలేము క్షేమం కలుగుతూ నువ్వు చూస్తావు. నీ పిల్లల పిల్లల పిల్లలు నువ్వు చూస్తావు. నీ ఆయుష్ పొడిగించాలన్నా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే. నీ చేతులు కష్టాజితం నువ్వే అనుభవించాలన్నా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే. నీ పిల్లలు దేవుని బల్ల చుట్టూ, బలిపీఠము చుట్టూ ఒలివల మొక్కల వలె ఉండాలి అన్నా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీ కుటుంబం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలన్నా నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీ భర్త ఫలించేవాడిగా ఉండాలి అంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీ కుటుంబం ఫలభరితముగా మార్చబడాలంటే యెహోవా యందు భయము భక్తి కలిగి ఆయన త్రోవలో నడిచే కృపను మనందరికీ దయచేయునుగాక. ఇటు వాగ్దానము నీ పట్ల, నీ కుటుంబస్తుల పట్ల, ప్రతి ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారో, ఎంతమంది ద్వారా యూట్యూబ్ ఛానల్ వెళ్తుందో వారందరి కుటుంబంలో ఈ వాగ్దానం నెరవేర్చి నా ప్రభువు దీవించి ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.